తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, సుమన్ టీవీకి స్వాగతం. నేను మానస. శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి వారి ఉపాసకులు, కాలజ్ఞాన ప్రవచనకర్త, ప్రాచీన ప్రశ్నాశాస్త్ర సంఖ్యాశాస్త్ర నిపుణులు బ్రహ్మశ్రీ కృష్ణమాచార్య గురుగారు సిద్ధంగా ఉన్నారు. వారితో మాట్లాడదాం. ఈ వారం వార ఫలాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం. గురుగారు నమస్కారం అండి. జై వీరబ్రహ్మశ్రీ. నమస్కారం తల్లి. గురుగారు ప్రతి వారం కూడా గవ్వ శాస్త్రాన్ని అనుసరించి మాకు వార ఫలాలు తెలియజేస్తూ ఉన్నారు. మరి ఈ వారం కూడా తెలుసుకోవాలనుకుంటున్నాం. అంతకన్నా ముందు ఈ వారం గ్రహస్థితి ఏ విధంగా ఉందో కూడా తెలియచేయండి. జగద్గురు శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి యొక్క దివ్యమైనటువంటి ఉపాసనా ఫలంగా మాకు సిద్ధించినటువంటి గవ్వ ప్రశ్నను అనుసరించి గోచార వశాత్తు ఉన్నటువంటి గ్రహగతుల్ని సమన్వయం చేసుకుంటూ గవ్వ ప్రశ్న మరియు ప్రశ్నాశాస్త్రాన్ని ఆధారం చేసుకుని ప్రతి వారం కూడా మనం వారఫలాల్ని తెలియజేస్తూ ఉన్నాం. ఈ వారం గోచార వశాత్తు ఉన్నటువంటి పరిస్థితిని అనుసరించి చూస్తే 20వ తారీఖు జూలై మాసం 2025 ఆదివారం శ్రీ విశ్వావసు నామ సంవత్సర దక్షిణాయన గ్రీష్మ ఋతువు ఆషాఢమాస కృష్ణపక్ష నవమి ఆదివారం నుండి 26/7/2025 శనివారం శ్రీ విశ్వావసు నామ సంవత్సర దక్షిణాయనం గ్రీష్మ ఋతువు శ్రావణ మాస శుక్లపక్ష విధియ శనివారం వరకు ఉన్నటువంటి గ్రహగతులు. వృషభంలో శుక్రుడు, మిథునంలో దేవగురు బృహస్పతి, కర్కాటకంలో రవి బుధులు, సింహంలో కుజకేతువులు, కుంభంలో రాహువు, మీనంలో శని. ఇలాంటి గ్రహస్థితిని అనుసరించి సుమారు గతించినటువంటి 2 మాసాలుగా నేను చెప్తూ ఉన్నటువంటి అంశం అగ్ని సంబంధమైనటువంటి ప్రమాదాలు, నీటి సంబంధమైనటువంటి వాతావరణంలోని మార్పులు, కొన్ని జలప్రలయాలు, అగ్ని సంబంధమైనటువంటి ప్రమాదాలు, వాయు సంబంధమైనటువంటి స్థితిగతుల్లో ఇబ్బందులు వస్తాయని గడిచినటువంటి 2 మాసాలుగానే చెబుతూనే ఉన్నాం. వైమానికానికి సంబంధించినటువంటి, విమానానికి సంబంధించినటువంటి సాంకేతిక పరమైనటువంటి అంశాల్లో ఇబ్బందుల్ని మనం చూసాం. ఇది ఈ నెలాఖరు వరకు కూడా విమానానికి సంబంధించినటువంటి విషయాల్లో సాంకేతిక పరమైనటువంటి ఇబ్బందులు మరిన్ని తలెత్తేటువంటి అవకాశం ఉంది. ఇలాంటి ప్రమాదాలు ఇవి జరగకూడదని మనం ఆ పరమేశ్వరుని మనం ప్రార్థిద్దాం. ప్రత్యేకించి అగ్ని సంబంధమైనటువంటి ప్రమాదాలు జరిగేటువంటి అవకాశం ఉంది. గత వారం గ్రహగతులను అనుసరించి మనం చెప్పాం. చిత్తూరుకు సంబంధించినటువంటి ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఒక రైలు సంబంధమైనటువంటి బోగిల్లో ఈ విశేషవంతమైనటువంటి అగ్ని సంబంధమైనటువంటి ప్రమాదాలు జరిగినటువంటి దాఖలాలు, భారతదేశంలో పలుచోట్ల ఎన్నో అగ్ని ప్రమాదాలు జరిగినటువంటి దాఖలాలు కూడా మనం చూస్తున్నాం. వంతెనలు కూలిపోవటం, నదీ తీవ్రత పెరగటం, లేదా వాటి ఉధృతికి కొట్టుకుపోవటం, ఈ సంఘటనలన్నీ కూడా ఇప్పుడే జరిగాయి. మరొకసారి ఈ గ్రహగతులను అనుసరించి చూస్తే వాతావరణంలో విపరీతమైనటువంటి మార్పులు, అతివృష్టి లేదా అనావృష్టి, జలప్రలయంలో చిక్కుకుపోయేటువంటి పరిస్థితులు, అంటే తీవ్రమైనటువంటి వర్ష వృద్ధి అవ్వవచ్చు, నదీ తీరాలు పొంగి పొర్లిపోవడం అవ్వచ్చు, గ్రామాలు, పట్టణాలు, నగరాలు కొన్ని గంటలు లేదా కొన్ని రోజుల పాటు జల దిగ్బంధంలో కొన్ని ప్రాంతాలు కూరుకుపోయేటువంటి అవకాశం కనపడుతూ ఉంది. వీటితో పాటు విద్యుత్ సంబంధమైనటువంటి వ్యవస్థలో అంతరాయాలు ఏర్పడటం, విద్యుత్ వ్యవస్థకు సంబంధించినటువంటి ఒక గొప్ప ప్రళయం, ఇబ్బంది కూడా ఏర్పడేటువంటి అవకాశం ఉంది. ఆర్థికపరమైనటువంటి వ్యవస్థలు, స్టాక్ మార్కెట్లు ప్రభావితం అయ్యేటువంటి అవకాశం ఉంది. బంగారానికి సంబంధించినటువంటి ధరల్లో పెరుగుదలని మనం చూస్తాం. ఇవాళ 10 గ్రాముల బంగారం 1,00,000కు చేరువలో మనం చూస్తాం. 1,00,000ను అధిగమించేటువంటి పరిస్థితులు కొన్ని రోజుల్లోనే రాబోతూ ఉన్నాయి. ప్రత్యేకించి వాతావరణంలో తీవ్రమైనటువంటి మార్పులు లభించే అవకాశం ఉంది. ఉభయ తెలుగు రాష్ట్రాలే కాదు, భారతావని మొత్తం మీద కూడా రాజకీయపరమైనటువంటి రంగాల్లో కూడా ఎన్నో మార్పుల్ని మనం చూడబోతున్నాం. గురుగారు, మరి ముందుగా మేషరాశి.
మేషరాశి వాళ్ళకి ఈ వారం గ్రహస్థితి ఏ విధంగా ఉందో తెలియచేయండి. శివాయ బ్రహ్మణే నమ. వీరబ్రహ్మేంద్ర స్వామినే నమో నమ. జై వీరబ్రహ్మ జై గోవిందమాంబ జై. వచ్చినటువంటి ఫలితం రాహు సంబంధమైనటువంటి ఫలితం. కుటుంబపరమైనటువంటి అంశాలు, మాతృస్థాన సంబంధమైనటువంటి స్థితిగతుల్ని ప్రభావితం చేస్తుంది. ఇంటా బయట మానసికమైనటువంటి ఒత్తిడి కలుగుతూ ఉంటుంది. కొన్ని విషయాల్లో నిర్ణయాలు తీసుకోలేక మానసికమైనటువంటి సంఘర్షణ అధికమైపోతూ ఉంటుంది. కుటుంబపరమైనటువంటి అంశాల్లో పెద్దల నిర్ణయాలు గౌరవించట్లేదనో, లేదా మీకు సంబంధించిన విషయంలో పెద్దలతో అనవసరమైనటువంటి విరోధం ఏర్పడేటువంటి అవకాశం ఉంది. కుటుంబపరమైన అంశాలే కాదు, సంతానపరమైనటువంటి స్థితిగతుల్లో నేను మళ్ళీ చెప్తున్నాను, మేషరాశి జాతకులు సంతానానికి దూరం అవటము, వాళ్లతో వ్యతిరేకతను ఎదుర్కొనేటువంటి అవకాశాలు కూడా కనపడుతున్నాయి. భార్యాభర్తల మధ్య కూడా సఖ్యత లేకపోవటం, కొన్ని విషయాల్లో దూరం అయ్యేటువంటి పరిస్థితులు, అకారణమైనటువంటి విరోధాలు కూడా ఏర్పడేటువంటి అవకాశం ఉంది. కాబట్టి భార్యాభర్తల బంధం, కుటుంబపరమైనటువంటి అంశాల పట్ల తస్మాత్ జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన. వృత్తి ఉద్యోగ రంగ సంబంధమైనటువంటి అంశాలు చక్కగా ప్రణాళికాబద్ధంగా నడుస్తాయి. అయితే కొన్ని విషయాల్లో మీరు తీసుకునే వేగవంతమైనటువంటి నిర్ణయాల వల్ల ఇబ్బంది పడేటువంటి అవకాశం ఉంది. సహచరులు, ఉన్నతాధికారుల యొక్క చర్యల వల్ల విసిగిపోతారు. సహాయ నిరాకరణ వల్ల కూడా కాస్త నిరాశ, నిస్పృహలు ఎదురవుతాయి. అన్నీ బాగున్నప్పటికీ కూడా ఆర్థికపరమైనటువంటి అంశాల్లో ధనం అన్యాయకరమైనటువంటి పరిస్థితుల్లో ఖర్చు అయ్యేటువంటి అవకాశం కూడా ఉంది. ప్రత్యేకించి కోర్టు సంబంధమైనటువంటి వ్యవహారాలు, చట్టపరమైనటువంటి సమస్యల్లో ఉన్నటువంటి వాళ్ళకి కాస్త ప్రతికూలత ఏర్పడేటువంటి అవకాశం ఉంది. కాబట్టి తస్మాత్ జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన. మరి మేషరాశి వాళ్ళు ఈ వారంలో ఎలాంటి పరిహారాలు పాటించాలో తెలియజేయండి. కాలమే సర్పమై ఫలితాన్ని మింగేస్తున్నటువంటి స్థితిగతులు కలుగుతున్నప్పుడు, మనకు సమయం అన్నటువంటిది అనుకూలించినటువంటి సందర్భంలో మీకు సమీప ప్రాంగణంలో అందరూ పూజించేటువంటి పాముల పుట్ట దగ్గరికి వెళ్ళి గోక్షీరాన్ని పోసి 11 ప్రదక్షిణలు చేసి పసుపు కుంకుమతో అలంకరిస్తూ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని విశేషంగా పూజించండి. తప్పనిసరిగా సానుకూలవంతమైన ఫలితాలు లభించేటువంటి అవకాశం కనపడుతుంది. వృషభ రాశి. గురుగారు, వృషభ రాశి వాళ్ళకి ఈ వారం గ్రహస్థితి ఏ విధంగా ఉంది తెలియచేయండి. శివాయ బ్రహ్మణే నమ. వీరబ్రహ్మేంద్ర స్వామిని నమో నమ. జై వీరబ్రహ్మ జై గోవిందమాంబచి. శివాయ బ్రహ్మణే నమ. ఆర్థికపరమైనటువంటి అంశాల్లో పురోభివృద్ధి లభిస్తుంది. వృత్తి ఉద్యోగ సంబంధమైనటువంటి అంశాలు కూడా బాగున్నాయి. కానీ వివాహానికి సంబంధించినటువంటి స్థితిగతులు, జీవిత భాగస్వామికి సంబంధించినటువంటి కొన్ని విషయాల్లో మాత్రం సమస్యలు, ప్రతిబంధకాల్ని మీరు ఎదుర్కొనేటువంటి అవకాశం ఉంది. ఇంటా బయట కొన్ని మానసికమైనటువంటి ఒత్తిళ్లు, ఆర్థికపరమైనటువంటి అంశాల్లో డబ్బు అయితే వస్తుంది, అన్యాయకరమైనటువంటి పరిస్థితుల్లో ఖర్చు అయిపోయేటువంటి అవకాశం ఉంది. ప్రత్యేకించి సాంకేతికపరమైనటువంటి వ్యవస్థలు, బ్యాంకుకు సంబంధించినటువంటి విషయాలు, ముఖ్యమైనటువంటి వస్తువులు, సెంటిమెంట్ వస్తువుల విషయంలో తస్మాత్ జాగ్రత్త. కొన్ని కారణాల వల్ల వీటిని మరిచిపోవటం, కొన్ని కారణాల వల్ల కొన్ని పత్రాలు చేజారిపోవటం, ఆర్థికపరమైనటువంటి అంశాల్లో ఇబ్బందులు తలెత్తేటువంటి అవకాశం ఉంది. నగదుకు సంబంధించి కానీ డాక్యుమెంట్లకు సంబంధించిన విషయంలో మాత్రం తస్మాత్ జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన. స్నేహ సంబంధమైనటువంటి వ్యక్తులు, మిత్రుల వల్ల మీరు చేసే వృత్తి వ్యాపార సంబంధమైనటువంటి విషయాల్లో విశేషవంతమైనటువంటి పురోభివృద్ధి లభించబోతుంది. మానసికమైనటువంటి ప్రశాంతత కోసం మీరు చేసేటువంటి ప్రయత్నాలు లభిస్తాయి. కానీ కుటుంబపరమైన అంశాల్లో ఇంటా బయట మానసికమైనటువంటి ఒత్తిళ్లు ఉన్నాయి. తల్లి సంబంధమైన, తల్లి సమానమైనటువంటి వ్యక్తులకు ఎవరికైనా ఆరోగ్యపరమైనటువంటి అంశాల్లో ఇబ్బందులు లభిస్తాయి. వాహనాలు మరియు గృహం, వీటికి సంబంధించినటువంటి విషయంలో రిపేర్లు, ఖర్చులు అధికమై ఆర్థికపరమైనటువంటి అంశాల్లో ఖర్చులు అధికమవుతున్నటువంటి కారణం వల్ల గృహ నిర్మాణం, గృహానికి సంబంధించిన మరమ్మతులు లేదా వాహన సంబంధమైనటువంటి రిపేర్లు అధికమై ఆర్థికపరమైనటువంటి స్థితిగతుల్లో కొన్ని ఇబ్బందులు ఏర్పడేటువంటి అవకాశం కనపడుతుంది. గురుగారు, మరి వృషభ రాశి వాళ్ళు ఈ వారంలో ఎలాంటి పరిహారాలు పాటిస్తే బాగుంటుందంటారు? లక్ష్మీనారాయణుల్ని విశేషంగా పూజించండి. మీ సమీప ప్రాంగణంలో ఎక్కడైనా లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఆలయ ప్రాంగణం ఉన్నట్టయితే ఆ వెంకటేశ్వర స్వామి వారికి గంధాన్ని సమర్పణ చేయటం,
తులసి దళాలతో కట్టిన మాల, తులసి మాలతో స్వామివారిని అలంకరించడం వల్ల అదృష్టకరమైనటువంటి దశలు లభిస్తాయి. ఆర్థికపరమైనటువంటి అంశాల్లో ఏర్పడేటువంటి స్తంభన తొలగిపోయేటువంటి అవకాశం కనపడుతుంది. ఇప్పుడు మిథున రాశి. గురుగారు, మిథున రాశి వాళ్ళకి ఈ వారం వార ఫలాలు ఏ విధంగా ఉన్నాయో తెలియచేయండి. శివాయ బ్రహ్మణి నమ, వీరబ్రహ్మేంద్ర స్వామిని నమో నమ. జై వీరబ్రహ్మ జై గోవిందమాంబచి. మిథున రాశి జాతకులకు సంబంధించి ఆరోగ్యపరమైనటువంటి అంశాల పట్ల కాస్త జాగ్రత్తగా ఉండాలి. అంతా బాగుంది అనుకోవటం దీర్ఘకాలికంగా ఉన్నటువంటి ఆరోగ్యపరమైనటువంటి అంశాలను లెక్క చేయలేకపోవటం వల్ల కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు. సంఘర్షణ ఏర్పడేటువంటి అవకాశం ఉంది. ప్రత్యేకించి భార్యాభర్తలకు సంబంధించినటువంటి బంధం, కుటుంబ జీవితంలో కూడా కొన్ని కలతలు మొదలవుతూ ఉంటాయి. అపోహలు, అపార్థాల కారణంగా భార్యాభర్తల బంధం అవ్వచ్చు, కుటుంబ జీవితంలో అవ్వచ్చు, కొన్ని కలతలు ఏర్పడేటువంటి అవకాశం ఉంది. కాబట్టి మూడో వ్యక్తి యొక్క ప్రమేయాన్ని ఖచ్చితంగా నివారించవలసి వస్తుంది. సంతానం యొక్క అభివృద్ధి బాగుంది. వాళ్ళకు సంబంధించినటువంటి విద్య, ఉద్యోగం, భవిష్యత్తు సానుకూలవంతమైనటువంటి స్థితిగతుల్లో ఉండేటువంటి అవకాశం ఉంది. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ రాశి జాతకుల యొక్క జీవన గమనంలో ఆర్థికపరమైనటువంటి అంశాలు బాగున్నా, అనుకూలవంతమైనటువంటి స్థితిగతులు బాగున్నప్పటికీ కూడా ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయటం వల్ల ఇబ్బందులు జరిగేటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. నిద్రాహారాలు సరిగ్గా లేకపోవటం, ఆలస్యంగా నిద్రపోవటం, తిండి పట్ల విముఖంగా ఉండటం దీర్ఘకాలికంగా ఉన్న అనారోగ్య సంబంధమైనటువంటి విషయాల్ని రెట్టింపు చేసేటువంటి అవకాశం కూడా కనపడుతూ ఉంటుంది. ప్రత్యేకించి కోర్టుకు సంబంధించినవి, చట్టపరమైనటువంటి అంశాలకు సంబంధించిన విషయంలో ఏవైనా వివాదాలు ఉన్నట్టయితే వాటిలో సమస్యలు వచ్చే అవకాశం ఉంది. స్థిర చరాస్తులకు సంబంధించినటువంటి భూ సంబంధమైనటువంటి విషయాల్లో అమ్మకం, కొనుగోలు అత్యంత అనుకూలవంతమైనటువంటి మార్పులకి తప్పకుండా కారణమయ్యేటువంటి అవకాశం కనపడుతుంది. మరి మిథున రాశి వాళ్ళు ఈ వారంలో ఎలాంటి పరిహారాలు పాటించాలి గురుగారు? మీరు నివసించేటువంటి గ్రామంలో ప్రాచీనమైనటువంటి గ్రామదేవతా స్వరూపమైనటువంటి అమ్మవారు, ఈ అమ్మవారిని విశేషంగా పూజించడంతో పాటు ఎరుపు రంగులో ఉన్నటువంటి చీరె, అదే రంగులో ఉన్నటువంటి మట్టి గాజులు, 5 నిమ్మ ఫలాలు, పసుపు, కుంకుమ మరియు పాలపుంగరిని సారెగా అమ్మవారికి సమర్పణ చేసిన, ప్రత్యేకించి ఈ ఆషాఢ మాసం అంతంలో మనమున్న అమావాస్యలోపు కనుక గ్రామదేవతా స్వరూపాన్ని ఆరాధన చేయటం వల్ల మిథున రాశి జాతకుల యొక్క జీవన గమనంలో అద్భుతమైనటువంటి ఫలితాలు తప్పకుండా పొందేటువంటి అవకాశం కనపడుతుంది. ఇప్పుడు కర్కాటక రాశి. గురుగారు, కర్కాటక రాశి వాళ్ళకి ఈ వారం రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయో తెలియచేయండి. శివాయ బ్రహ్మణే నమ, వీరబ్రహ్మేంద్ర స్వామిని నమో నమ. జై వీరబ్రహ్మ జై గోవిందమాంబ జై. పరిస్థితులు మారబోతున్నాయి. సానుకూలవంతమైనటువంటి దశలు మొదలవ్వబోతూ ఉన్నాయి. ఏదో కారణంగా ఎంతో కాలంగా స్తంభించిపోయి ఉన్నటువంటి ప్రతి పనిలో కూడా పురోగవృద్ధి లభించేటువంటి అవకాశం కూడా కనబడుతుంది. వృత్తి, వ్యాపార సంబంధమైనటువంటి విషయాల్లో పెరుగుదలని మీరు తప్పకుండా చూస్తారు. మీ గర్భవాసాన జనించిన సంతతి వారికి సంబంధించినటువంటి భవిష్యత్తు కూడా అనుకూలవంతంగా ఉండేటువంటి అవకాశం ఉంది. స్థాన బలాన్ని కోల్పోయాం, పటుత్వాన్ని కోల్పోయాం అనుకుంటున్నటువంటి మీకు అవకాశాలు మళ్ళీ చేజెక్కి శత్రువుల మీద మీరు విజయాన్ని సాధించేటువంటి అవకాశం కూడా మీ మింగుట నిలిచేటువంటి అవకాశం ఉంది. కాకపోతే ఆర్థికపరమైనటువంటి అంశాలు, కొన్ని రకాలైనటువంటి సామాజిక సంబంధమైనటువంటి పరిస్థితుల్లో ఇబ్బందులు ఎదురయ్యేటువంటి అవకాశం ఉంది. సాంఘిక మాధ్యమాల్లో మీరు మాట్లాడేటువంటి మాటలు, మీరు చెప్పేటువంటి అభిప్రాయాల్ని వక్రీకరించి వివాదం చేసేటువంటి ప్రయత్నాలు కూడా కొన్ని జరుగుతూ ఉంటాయి. ఏది ఏమైనప్పటికీ కూడా పరిస్థితులన్నీ కూడా సానుకూలవంతంగా మారబోతున్నాయి. అనుకూలవంతమైనటువంటి ఫలితాలు వచ్చేటువంటి అవకాశం కూడా ఉంది. ఆరోగ్యపరమైనటువంటి అంశాల పట్ల తస్మాత్ జాగ్రత్త. విరామం, విశ్రాంతి లేకుండా ప్రయాణం చేయటం, ప్రత్యేకించి దూర ప్రాంత ప్రయాణం చేస్తున్నటువంటి సందర్భంలో సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో మాత్రం తస్మాత్ జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన. కర్కాటక రాశి వాళ్ళు ఈ సూచనతో పాటు ఇంకా ఎలాంటి పరిహారాలు పాటించాలంటారు? విశేషవంతమైనటువంటి దేవగురు బృహస్పతి యొక్క అనుగ్రహం కోసం గురు అష్టోత్తర శతనామలి స్తోత్రాన్ని కానీ, దక్షిణామూర్తి స్వామివారిని కానీ స్మరించడం, దత్తులవారు, దక్షిణామూర్తి, వీరబ్రహ్మేంద్ర స్వామి
ఇలాంటి గురుతుల్యులైనటువంటి మహనీయుల యొక్క విశేషవంతమైన అష్టోత్తర శతనామాలని గంధము, పుష్పాలు, అక్షతలు వీటిని ఉపయోగించి పూజించడం అనుకూలవంతమైనటువంటి ఫలితాలకు కారణమవుతుంది. పసుపు పచ్చని పుష్పాలని చందనంలో అలంకరించి గురుదేవతా స్వరూపాలకి అందచేసిన విశేషవంతమైనటువంటి శనగపిండితో తయారు చేసిన నివేదనని గురుదేవులకు అర్పించిన అనుకూలవంతమైన ఫలితాలని తప్పకుండా మీరు పొందే అవకాశం కనపడుతుంది. ఇప్పుడు సింహరాశి. గురుగారు, సింహరాశి వాళ్ళకి ఈ వారం గ్రహస్థితి ఎలా ఉంది, ఎలాంటి విషయాల్లో అనుకూలతలు కనిపిస్తున్నాయో తెలియచేయండి. శివాయ బ్రహ్మణే నమ, వీరబ్రహ్మేంద్ర స్వామిని నమో నమ. జై వీరబ్రహ్మ జై, గోవిందమాంబ జై. సానుకూలవంతమైనటువంటి ఫలితాలు, ఆర్థికపరమైనటువంటి అంశాల్లో ప్రతిష్టంభన తొలగిపోయేటువంటి అవకాశం ఉంది. రుణ సంబంధమైనటువంటి విషయాల్లో ఏ ఒక్క వ్యక్తికి రుణగ్రస్తులుగా లేనటువంటి జీవన గమనాన్ని మీరు తప్పకుండా పొందేటువంటి అవకాశం ఉంది. జీవితానికి సంబంధించినటువంటి భాగస్వామి, కుటుంబానికి సంబంధించినటువంటి కుటుంబ సభ్యుల యొక్క చేయుత వల్ల ఎన్నో రకాలైనటువంటి విషయాల్లో అతి సామాన్యమైన అసాధారణమైన ప్రతి సమస్యను కూడా పరిష్కారం చేసుకునేటువంటి అవకాశం కూడా కనబడుతూ ఉంటుంది. పదవీ ప్రాప్తి యోగం, సమాజంలో ఉన్నతమైనటువంటి స్థితిగతులు. కానీ భార్యకు సంబంధించినటువంటి విషయంలో భార్యాభర్తల మధ్య, వ్యాపార భాగస్వాముల మధ్య అనవసరమైనటువంటి తగాదాలు ఏర్పడేటువంటి అవకాశం కూడా ఉంది. సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో తస్మాత్ జాగ్రత్త. దేహానికి సంబంధించినటువంటి ఆరోగ్య పీడ మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే ఆరోగ్యపరమైనటువంటి అంశాల్లో సమస్యను ఎదుర్కొంటున్నటువంటి మీకు మరికొన్ని ఆరోగ్యపరమైనటువంటి అంశాల్లో ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి అవకాశం కనపడుతుంది. మరి సింహరాశి వాళ్ళు ఇప్పుడు ఉన్నటువంటి ఇబ్బందులు తొలగిపోవాలి అంటే ఎలాంటి పరిహారాలు పాటించాలంటారు? ఆదిత్య హృదయాన్ని విశేషంగా పారాయణ చేస్తున్న, సూర్య భగవాను విశేషంగా అనునిత్యం కూడా స్మరణ చేస్తూ, సూర్య భగవాన్ని దర్శిస్తూ ఓం ఆదిత్యాయ నమః, ఓం ఆదిత్యాయ నమః అన్నటువంటి మంత్రాన్ని 12 సార్లు విశేషంగా జపిస్తూ నీటిని సూర్య భగవానుడికి అర్హ్యంగా వదిలిపెడితే అత్యంత అనుకూలవంతమైనటువంటి మార్పుల్ని తప్పకుండా మీరు పొందేటువంటి అవకాశం కనపడుతుంది. కన్యా రాశి. గురుగారు, ఈ వారం కన్యా రాశి యొక్క వార ఫలాలు ఏ విధంగా ఉన్నాయో తెలియచేయండి. శివాయ బ్రహ్మణే నమ, వీరబ్రహ్మేంద్ర స్వామిని నమో నమ. జై వీరబ్రహ్మ జై, గోవిందమాంబ జై. కన్యారాశి జాతకుల యొక్క జీవన గమనంలో కొత్త ప్రయత్నాలు లభిస్తాయి. స్థిర చరాస్తులకు సంబంధించిన వారసత్వ సంబంధమైనటువంటి విషయాల్లో ఆకస్మికమైనటువంటి ధన ప్రాప్తి యోగాలు మీకు కలిసి వచ్చేటువంటి అవకాశం ఉంది. ఒక మిత్ర సంబంధమైనటువంటి వ్యక్తి యొక్క స్నేహం వల్ల, వారి యొక్క సూచనల వల్ల ఒక ముఖ్యమైనటువంటి విషయంలో అనుకూలవంతమైనటువంటి మార్పు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఎంతో కాలంగా ప్రయత్నం చేస్తున్న ఆర్థికపరమైనటువంటి అంశాల్లో యోగదాయకమైనటువంటి పరిస్థితులు లేవని భావించేటువంటి మీకు భగవంతుడు కాలం కలిసి వచ్చినట్టుగా ఒక మిత్రుడి యొక్క రూపంలో మీకు అన్నీ కూడా అనుకూలవంతమవుతాయి, సానుకూలవంతమవుతాయి. అనుకూలవంతమైనటువంటి మార్పుల్ని తప్పకుండా పొందేటువంటి అవకాశం కనపడుతుంది. కానీ జీవిత భాగస్వామికి సంబంధించిన ఆరోగ్య సంబంధమైనటువంటి అంశాలు మిమ్మల్ని కంగారు పెట్టవచ్చు. కుటుంబానికి సంబంధించినటువంటి సంతానం, చిన్నపిల్లలకు సంబంధించినటువంటి ఆరోగ్యపరమైన అంశాలు, వాళ్ళకు సంబంధించినటువంటి భద్రత, ఇవన్నీ కూడా జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన. పాత వాహనాన్ని లేదా పాత గృహాన్ని అమ్మివేయగలుగుతారు. కొత్త నిర్మాణం లేదా కొత్త వాహనం కోసం మీరు చేసేటువంటి ప్రయత్నాలు కూడా లాభిస్తాయి. పాత బకాయిలు చెల్లించగలుగుతారు. ఆర్థికపరమైనటువంటి అంశాల్లో మాత్రం ఆకస్మికమైనటువంటి ధనప్రాప్తి యోగాలు కూడా మనం చూడొచ్చు. కన్యా రాశి వాళ్ళు ఇంకా ఈ వారం బాగుండడం కోసం ఎలాంటి పరిహారాలు పాటించాలంటారు? విశేషించి గురుదేవతా స్వరూపాల్ని వీరు కూడా ఆరాధన చేయటం, గురువారం పూట సద్గురు చరితని పారాయణ చేయటం, అష్టోత్తరం, అది కూడా గురువు యొక్క అష్టోత్తరం, ఇది చేస్తూ మారేడు దళాలు లేదా మారేడు దళాల మాలని దత్తాత్రేయ స్వామివారి యొక్క ఆలయ ప్రాంగణానికి చేర్చి విప్ప నూనె లేదా నువ్వుల నూనె లేదా విశేషించినటువంటి ఆవు నెయ్యిని గనక దీపారాధన పెట్టుకోవడానికి దత్తాత్రేయ స్వామి వారి యొక్క ఆలయ ప్రాంగణంలో గనక ఇచ్చి వచ్చిన ఈ నివేదన చేసిన అనుకూలవంతమైన ఫలితాలు వస్తాయి. ఈ ఇబ్బందులు తొలగిపోయేటువంటి అవకాశం కనపడుతుంది. ఇప్పుడు తులారాశి.
గురుగారు ఈ వారం తులారాశి యొక్క వారఫలాలు ఏ విధంగా ఉన్నాయో తెలియచేయండి. శివాయ బ్రహ్మణే నమ, వీరబ్రహ్మేంద్ర స్వామినే నమో నమ. జై వీరబ్రహ్మ జై గోవిందమాంబచి. తులారాశి జాతకుల యొక్క జీవన గమనంలో మీరు పడ్డ శ్రమకు ప్రతిఫల లభించేటువంటి అవకాశం. ఎంతో కాలంగా ఎంతో ప్రయత్నం చేస్తున్నాం, ఒక ముఖ్యమైనటువంటి విషయంలో పరిష్కారం లభించట్లేదు, లేదా ఏదో కారణంగా ముందుకు వెళుతున్నప్పటికీ కూడా అనుకూలవంతమైనటువంటి ఫలితాలు రావట్లేదన్న భావనతో ఉన్నటువంటి మీకు పరిస్థితులు అనుకూలించబోతున్నాయి, సానుకూలవంతమైనటువంటి ఫలితాలు రాబోతూ ఉన్నాయి, అనుకూలవంతమైనటువంటి స్థితిగతుల్లో ఏర్పడబోతూ ఉన్నాయి. దూర ప్రాంత ప్రయాణాలు చేస్తారు, ప్రముఖమైనటువంటి వ్యక్తుల్ని తప్పకుండా కలుసుకునేటువంటి అవకాశం కనపడుతుంది. ఆర్థికపరమైనటువంటి అంశాల్లో మీకున్నటువంటి ఇబ్బందులన్నీ కూడా తొలగిపోయేటువంటి అవకాశం ఉంది. కానీ కీళ్లకు సంబంధించినటువంటి నొప్పులు అవ్వచ్చు, శరీరానికి సంబంధించినటువంటి ఆరోగ్య సమస్యలు మిమ్మల్ని పీడించడం, మానసికంగా కూడా ఇంటా బయట ఒత్తిడిలు ఉన్నటువంటి కారణం చేత వృత్తి ఉద్యోగంలో కూడా మీరు నిర్వర్తించవలసినటువంటి బాధ్యతలు కర్తవ్యాలు వాయిదా వేయటం వల్ల సహచరుల నుండి పై అధికారుల నుండి తిరస్కార భావనని ఎదుర్కొనేటువంటి అవకాశం ఉంది. పై అధికారుల నుండి మందలింపులు కూడా జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి వృత్తి ఉద్యోగ సంబంధమైనటువంటి అంశాల పట్ల తస్మాత్ జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన. దీర్ఘకాలికమైనటువంటి ప్రయోజనాలు అవ్వచ్చు, జీవిత లక్ష్యాన్ని నెరవేర్చుకోవడానికి మీరు చేసేటువంటి ప్రయత్నాలు తప్పనిసరిగా మిత్ర బలం వల్ల ఇవన్నీ కూడా లభించేటువంటి అవకాశం కనిపిస్తుంది. సంతాన సౌఖ్యం, స్థిర చరాస్తులకు సంబంధించిన అమ్మకం కొనుగోలు విషయాలు బాగున్నాయి. బంధుమిత్రులతో కలిసి మీకున్నటువంటి సమస్యల్ని పరిష్కారం చేసుకోవడానికి చేసే ప్రయత్నం అనుకూలవంతం అయ్యే అవకాశం కనపడుతుంది. తులారాశి వాళ్ళు ఇంకా పరిస్థితులు అనుకూలించడం కోసం ఎలాంటి పరిహారాలు పాటించాలో తెలియచేయండి. విశేషవంతమైనటువంటి లక్ష్మీ నారసింహస్వామి, లక్ష్మీ నృసింహ మమ దేహి కరావలంబం, లక్ష్మీ నారసింహ ప్రభుల వారికి సంబంధించిన కరావలంబ స్తోత్రాన్ని చదువుకున్నా విన్నా, లక్ష్మీ నారసింహస్వాముల వారిని విశేషంగా పూజించిన అనుకూలవంతమైన ఫలితం తప్పకుండా కలిగే అవకాశం కనపడుతుంది. ఇప్పుడు వృశ్చిక రాశి. గురుగారు వృశ్చిక రాశి వాళ్ళకి ఈ వారం వారఫలాలు ఏ విధంగా ఉన్నాయో తెలియచేయండి. శివాయ బ్రహ్మణే నమ, వీరబ్రహ్మేంద్ర స్వామినే నమో నమ. జై వీరబ్రహ్మ జై గోవిందమాంబచి. శివాయ బ్రహ్మణే నమో నమ. అదృష్టం కలిసి వచ్చే అవకాశాలన్నీ కూడా మీ చుట్టుముడతాయి. అనుకూలవంతమైనటువంటి ఫలితాల్లో మాత్రం ఏ నిర్ణయం ఎప్పుడు తీసుకోవాలో అర్థం కాక కాస్త ఉక్కిరి బిక్కు అవుతుంటారు. కొన్ని విషయాల్లో నిర్ణయం తీసుకున్నా సానుకూలవంతం అవుతుందో కాదు, ఏ కారణంగా మనం ఏం చేస్తే ఏమవుతుందో ఏమిటోనన్న మానసికమైనటువంటి సంఘర్షణ, ఉద్విగ్నత మీ మనసు నిండా ఉండేటువంటి అవకాశం ఉంది. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ రాశి జాతకుల యొక్క జీవన గమనంలో ఆర్థికపరమైనటువంటి అంశాలు బాగున్నాయి, కుటుంబపరమైనటువంటి స్థితిగతులు బాగున్నాయి. అన్నీ అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా కొన్ని విషయాల్లో మీ అంచనాలు తలకిందులు అవుతూ ఉంటాయి. కొంతమంది వ్యక్తులు, కొన్ని వ్యవస్థల విషయంలో మీ యొక్క అభిప్రాయం తలకిందులవ్వటం, ఏమీ చేయలేకపోవటం, ఈ ప్రతికూలవంతమైనటువంటి స్థితిగతులకు కారణమై మానసికమైనటువంటి ఆందోళన పొందేటువంటి అవకాశం ఉంది. భగవంతుడి యొక్క అనుకూలత ఉంది, యోగదాయకమైనటువంటి స్థితిగతుల్లో జీవితం ఉంది, సానుకూలవంతమైనటువంటి ఫలితాలని మీరు పొందుతారు. కానీ అదృష్టం అన్నటువంటిది మాత్రం కొన్ని విషయాల్లో మీకు దూరంగా ఉండి మిమ్మల్ని పరీక్షిస్తూ ఉంటుంది. కాబట్టి కొన్ని విషయాల్లో పూర్తి చేయగలమో లేదో, కాలమే సర్పమై ఫలితాన్ని మింగేస్తుందేమో ఈ ఆందోళనతో ఉంటూ ఉంటారు. భార్యాభర్తల బంధం బాగుంది, అనుకూలవంతమైనటువంటి జీవన గతిలో జీవితం ఉంటుంది. కానీ రహస్యమిత్రులు లేదా గత జీవితానికి సంబంధించినటువంటి కొంతమంది వ్యక్తులతో మీకున్నటువంటి సంభాషణ వల్ల భార్యాభర్తల బంధంలో మాత్రం కొన్ని ఇబ్బందులు, ప్రపంచాలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి రహస్య మిత్రుల వల్ల కాస్త జాగ్రత్తగా ఉండటం చెప్పదగిన సూచన. వృశ్చిక రాశి వాళ్ళు ఇంకా ఎలాంటి పరిహారాలు పాటించాలంటారు గురుగారు? వీరికి సంబంధించినటువంటి విషయంలో అత్యంత అనుకూలవంతమైనటువంటి పరిస్థితులు రావటానికి కాను కాలభైరవ స్వామి వారిని విశేషంగా ఆరాధన చేయటం, లేదా హనుమంతుల వారి యొక్క ఆలయ ప్రాంగణానికి వెళ్ళి నువ్వుల నూనె వీటిని విశేషంగా సమర్పించి నాగవల్లి దళాలు, తమలపాకులతో హనుమను అర్చించిన, హనుమంతుల వారిని అలంకరించిన అనుకూలవంతమైనటువంటి ఫలితాలు ఏర్పడేటువంటి అవకాశం కనపడుతూ ఉంటుంది. ఇప్పుడు ధనుస్సు రాశి.
గురుగారు, ధనుస్సు రాశి వారి ఈ వారం వార ఫలాలు ఏ విధంగా ఉన్నాయో తెలియచేయండి. శివాయ బ్రహ్మణే నమ. వీరబ్రహ్మేంద్ర స్వామినే నమో నమ. జై వీరబ్రహ్మ జై గోవిందమాంబ జై. ఓం హ్రీం క్లీం శ్రీం శివాయ బ్రహ్మణే నమో నమ. ధనుసు రాశి జాతకుల యొక్క జీవన గమనంలో అనుకూలవంతమైనటువంటి సమయం. ఆర్థికపరమైన అంశాలు, సామాజిక పరమైనటువంటి అంశాలు, వృత్తి ఉద్యోగంలో కూడా పురోగవృద్ధి లభించేటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. కుటుంబపరమైనటువంటి గౌరవం, సమాజంలో మీ యొక్క ఖ్యాతి పెరగటం, శుభకార్య సంబంధమైనటువంటి నిర్వహణ, ఇవన్నీ కూడా సానుకూలవంతమవుతూ ఉన్నాయి. చేస్తున్నటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపార సంబంధమైన అంశాల్లో పురోగవృద్ధి లభిస్తుంది. వేరొక ఆదాయ వనరును తప్పకుండా సమకూర్చుకునేటువంటి అవకాశం ఉంది. పెద్దల యొక్క మన్ననల్ని మీరు పొందుతారు. పెద్దలకు సంబంధించిన విషయంలో చేదోడు వాదోడుగా ఉండటంతో పాటు వారికి కూడా సాయం చేయగలిగినటువంటి స్థితిగతుల్లో మీ జీవితం ఉంటుందనటంలో ఎటువంటి సందేహం కూడా లేదు. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ రాశి జాతకుల యొక్క జీవన గమనంలో కొన్ని అదృష్టకరమైనటువంటి దశలు రాబోతున్నాయి. వీటిని సరిగ్గా వినియోగించుకోగలిగితే అత్యున్నతమైనటువంటి శిఖరాలు కూడా అధిరోహించేటువంటి అవకాశం ఉంది. మీ కుటుంబానికి సంబంధించిన ఒక వివాహ సంబంధమైనటువంటి శుభకార్య నిర్వహణ ఒక గొప్ప మార్పుకి శ్రీకారం చుట్టేటువంటి అవకాశం ఉంది. శుభమూలక ధన వ్యయం జరిగేటువంటి అవకాశం కూడా కనపడుతుంది. ధనుస్సు రాశి వాళ్ళకి అన్ని అనుకూలంగా ఉన్నాయి. మరి పరిహారాలు ఏమైనా పాటించాలంటారా? విశేషించి చతుర్థ భావంలో శని భగవానుడి యొక్క స్థితి వల్ల కొన్ని మానసికమైనటువంటి సంఘర్షణలు, వేగవంతమైనటువంటి నిర్ణయాలు తీసుకోలేనటువంటి పరిస్థితులు కనపడుతూ ఉంటాయి. కాబట్టి జ్యేష్ఠ సమేత శని భగవానుడు ఈ ఆలయానికి కానీ, నవగ్రహాల్లో పడమర దిక్కుగా ఉన్నటువంటి శని భగవానుడి దగ్గరికి వెళ్ళి నలుపు రంగులోని వస్త్రం, అదే రంగులో ఉన్నటువంటి విశేషవంతమైనటువంటి ఫలాలు, అంటే ద్రాక్ష ఫలాలు అవ్వచ్చు, నేరేడు పళ్ళు అవ్వచ్చు, లేదా నలుపు వర్ణంలో ఉన్నటువంటి ఏదైనా పళ్ళని, లేదా విశేషవంతమైనటువంటి నీలం వర్ణంలో ఉన్నటువంటి పుష్పాలని శని భగవానుడికి, జ్యేష్ఠ మహాదేవికి అందజేసి ప్రత్యేకించి నువ్వుల నూనెతో దీపారాధన చేసి ప్రదక్షిణ చేసి రావటం వల్ల అనుకూలవంతమైనటువంటి ప్రభావాలు వస్తాయి. ఇంట బయట మానసికమైనటువంటి ఒత్తిళ్లు తప్పకుండా తగ్గిపోయేటువంటి అవకాశం కనపడుతుంది. తదుపరి మకర రాశి. గురుగారు, ఈ వారం మకర రాశి వారి వార ఫలాలు ఏ విధంగా ఉన్నాయో తెలియచేయండి. శివాయ బ్రహ్మణే నమ. వీరబ్రహ్మేంద్ర స్వామినే నమ. భద్రకాళీ సమేత వీరభద్రేశ్వర రక్ష రక్ష. జై వీరబ్రహ్మ జై గోవిందమాంబ జై. పునర్వైభవాన్ని పొందేటువంటి అవకాశం ఉంది. ఎక్కడ కోల్పోయామో అక్కడే సంపాదించాలి, ఎక్కడ స్థానబలం పోయిందో అక్కడే స్థానాన్ని సంపాదించాలని మీరు చేసేటువంటి ప్రయత్నం యోగిస్తుంది. జనాకర్షణ పెరుగుతుంది. ఆర్థికపరమైనటువంటి అంశాల్లో మొదట కొన్ని చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా ఆర్థికపరమైనటువంటి స్థితిగతుల్లో గొప్ప మార్పుల్ని మీరు పొందుతారు. ఆర్థికపరమైనటువంటి రంగంలో మీరు చేసేటువంటి ప్రయత్నాలు సానుకూలవంతమవుతాయి. వృత్తి వ్యాపార సంబంధమైన విషయాల్లో కొత్త వృత్తి, కొత్త వ్యాపారం ద్వారా ఆర్థికంగా మీరు గొప్పగా సంపాదించేటువంటి అవకాశం కూడా కనపడుతుంది. భార్యాభర్తలు, కుటుంబ జీవితానికి సంబంధించిన స్థితిగతులు యోగదాయకమవుతాయి. సానుకూలవంతమైనటువంటి ఫలితాలు తప్పకుండా వచ్చేటువంటి అవకాశం ఉంది. మీ ఆధీనంలో ఉన్నటువంటి సంస్థలు, వ్యాపార సంస్థలకి మంచి యోగం పట్టనుంది. వ్యాపారాన్ని విస్తరించబోతున్నారు. ఇతరత్రా ఆదాయ మార్గాల ద్వారా మీకు సానుకూలవంతంగా ధనం లభించేటువంటి అవకాశం ఉంది. భగవంతుడి యొక్క అనుగ్రహం వల్ల యోగదాయకమైనటువంటి స్థితిగతుల్లో జీవితం ఉంటుంది. భవిష్యత్ అంతా చక్కగా ఉంది. ఆరోగ్యపరమైనటువంటి అంశాల్లో మాత్రం దీర్ఘకాలికంగా ఉన్నటువంటి ఆరోగ్యపరమైనటువంటి అంశాలు కొంచెం ఇబ్బంది పెడతాయి. అట్లాగే మిత్రులు, కొంతమంది చెడు వ్యసనాలు కలిగినటువంటి వాళ్ళు వాళ్ళకున్నటువంటి అలవాట్లని మనకు నేర్పించాలన్నటువంటి ప్రయత్నాన్ని కూడా చేసే అవకాశం ఉంది. కాబట్టి దుష్ట స్నేహితుల పట్ల తస్మాత్ జాగ్రత్తగా ఉండటం చెప్పదగిన సూచన. మరి మకర రాశి వాళ్ళు ఇప్పుడు స్నేహితుల నుంచి ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి అంటే ఎలాంటి పరిహారాలు పాటించాలి? సుందరకాండను పారాయణ చేయటం, హనుమంతుల వారిని విశేషంగా పూజించడం వల్ల నరఘోష, నరదిష్టి తొలగిపోవటమే కాదు, దుష్ట స్నేహితులు దూరం అయ్యేటువంటి అవకాశం ఉంది. 108 అరటిపళ్ళని, కదలీ ఫలాన్ని తీసుకొచ్చి హనుమంతుల వారి యొక్క అష్టోత్తరం చెబుతూ ఆంజనేయ స్వామి వారి యొక్క ఆలయ ప్రాంగణంలో చేసే కదలి అర్చన వల్ల సానుకూలవంతమైన ఫలితాలు వస్తాయి.
ఇబ్బందులు, సమస్యలు, ప్రతిబంధకాలు తప్పకుండా తొలగిపోయేటువంటి అవకాశం కనబడుతుంది. ఇప్పుడు కుంభరాశి. గురుగారు, కుంభరాశి వాళ్ళకి ఈ వారం ఏ విధంగా అనుకూలించబోతుందంటారు? శివాయ బ్రహ్మణే నమ. వీరబ్రహ్మేంద్ర స్వామినే నమో నమ. జై వీరబ్రహ్మ జై గోవిందమాంబ జై. ఆర్థికంగా బాగుంది. ఆరోగ్యపరమైనటువంటి అంశాల్లో ఇబ్బందులు తప్ప అనుకున్నటువంటి అన్ని అంశాల్లో కూడా యోగదాయకంగా ఉంది. కుటుంబానికి సంబంధించినటువంటి మరో వ్యక్తి యొక్క సంపాదన మొదలవటం, ఆదాయ మార్గాలు పెరగటం వల్ల అనుకూలవంతం అయ్యే అవకాశం ఉంది. కష్టకాలంలో కూడా మంచి ఫలితాలు వచ్చేటువంటి అవకాశం కుంభరాశి జాతకుల యొక్క జీవన గమనంలో మనం చూడబోతూ ఉన్నాం. కొన్ని విషయాల్లో కఠినమైనటువంటి మాటలు మాట్లాడటం, మనకు లాభం కలిగేటువంటి చోట కొంతమంది వ్యక్తులతో మీరు చేసేటువంటి విమర్శల వల్ల మీకు లభించేటువంటి అవకాశాలు కొన్ని ఆగిపోవటం, దీనివల్ల కొంత మానసికమైనటువంటి సంఘర్షణను మీరు పడుతుంటారు. ఏం చేయాలో అర్థం కాక, ఏమవుతుందో తెలియక కొంత మానసికమైనటువంటి సంఘర్షణ పడేటువంటి అవకాశం ఉంటుంది. వ్యాపార సంబంధమైనటువంటి అంశాల్లో ఉన్న భాగస్వామి అవ్వచ్చు, కుటుంబ జీవితంలో ఉన్నటువంటి భాగస్వామితో అవ్వచ్చు, అనవసరమైనటువంటి విరోధాలు పెట్టుకోవటం, భార్యాభర్తల యొక్క బంధంలో ఇబ్బందులు ఏర్పడేటువంటి అవకాశం ఉంది. సంతానపరమైనటువంటి అంశాలు బాగున్నాయి. వాళ్ళకు సంబంధించినటువంటి విద్య, ఉద్యోగం, భవిష్యత్తు కోసం మీరు తీసుకునేటువంటి నిర్ణయాలు సఫలీకృతమవుతాయి. అనుకూలవంతమైనటువంటి ఫలితాలు తప్పకుండా లభించేటువంటి అవకాశం కనపడుతుంది. కుంభరాశి వాళ్ళు ఈ వారంలో ఎలాంటి పరిహారాలు పాటించాలో తెలియచేయండి. కుంభరాశి జాతకులు రాహుకాలంలో విశేషవంతంగా అమ్మవారి యొక్క ఆలయ ప్రాంగణంలో నిమ్మ డొప్పల మీద నువ్వుల నూనెతో దీపారాధన చేయటం, లేదా రాహుకాల సందర్భంలో కనుక అమ్మవారు దేవీ దేవతా స్వరూపాలని పారాయణ చేస్తున్న, అమ్మవారి స్తోత్రాన్ని పారాయణ చేస్తున్న అనుకూలవంతమైన ఫలితం తప్పకుండా లభించేటువంటి అవకాశం. రాహుకాలంలో అంటే ఏ వారంలో చేయాలంటారు గురుగారు? ఆదివారం లేదా మంగళవారం లేదా ప్రతి నిత్యం కూడా ప్రతి రాహుకాల సందర్భంలో, ప్రత్యేకించి వారంలో మంగళవారం, శుక్రవారం, ఆదివారం శ్రేష్టమైనటువంటివి. ఈ రాహుకాల సందర్భంలో గనక అమ్మవారి యొక్క ఆలయ ప్రాంగణాల్లో నిమ్మ ప్రమిదల మీద నువ్వుల నూనెతో, నిమ్మ డొప్పలతో గనక దీపారాధన చేయటం అనుకూలవంతమైన ఫలితాలకి కారణమవుతుంది. చివరిగా మీనరాశి. గురుగారు, మీనరాశి వాళ్ళకి ఈ వారం గ్రహస్థితి ఏ విధంగా ఉందో తెలియచేయండి. శివాయ బ్రహ్మణే నమ. వీరబ్రహ్మేంద్ర స్వామినే నమో నమ. జై వీరబ్రహ్మ జై గోవిందమాంబ జై. సానుకూలవంతమైనటువంటి ఫలితాలు రాబోతూ ఉన్నాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపార సంబంధమైనటువంటి విషయాల్లో ఉన్నతి లభించబోతుంది. ఆర్థికంగా ధనానికి మార్గాలు ఏర్పరచుకోగలుగుతారు. కుటుంబ జీవితం బాగుంటుంది. వ్యక్తిగతమైనటువంటి జీవితంలో మీరు తీసుకునేటువంటి నిర్ణయాలు సఫలీకృతమవుతాయి. కొన్ని విషయాల్లో మాత్రం దీర్ఘకాలికమైనటువంటి ప్రయోజనాల కోసం మీరు తీసుకునేటువంటి నిర్ణయాల పట్ల తస్మాత్ జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన. ఒక చిక్కుముడి విడిపోవటం, కొన్ని విషయాల్లో దీర్ఘకాలికంగా ఆలోచిస్తే నిర్ణయాలు తీసుకోలేనటువంటి పరిస్థితులు వస్తే ఏం చేయాలోనన్న ఆలోచన మీ మనసులో ఉంటుంది. కానీ కాలం భగవంతుడు మీ పట్ల ఉన్నట్టు కాలంతో పాటు వచ్చిన అనేక రకాలైనటువంటి చిక్కుముడుల్ని మీరు విప్పుకోగలుగుతారు. జీవితానికి సంబంధించిన అనుకూలవంతమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. కానీ నరఘోష, నరదిష్టి, నరపీడలు అధికంగా ఉన్నాయి. మీకున్నటువంటి అనుకూలవంతమైనటువంటి పరిస్థితులను చూసి కొంతమంది కుటుంబానికి సంబంధించిన వ్యక్తులు అవ్వచ్చు, బయట వాళ్ళు అవ్వచ్చు, మీ యొక్క వ్యక్తిగతమైనటువంటి జీవితానికి సంబంధించిన కొన్ని విషయాల్లో కొన్ని వ్యాఖ్యలు చేయటం వల్ల భార్యాభర్తల మధ్య అవ్వచ్చు, కుటుంబ జీవితంలో అనవసరమైనటువంటి అపోహలు, అపార్థాలు, అపనిందలు వచ్చేటువంటి అవకాశం ఉంది. మీరు సన్నిహితంగా అనుకున్నటువంటి వ్యక్తి, మీ కుటుంబానికి సంబంధించినటువంటి కొంతమంది వ్యక్తులు వాళ్ళు చేసేటువంటి వ్యాఖ్యల వల్ల వ్యక్తిగతమైనటువంటి జీవితంలో మాత్రం కొన్ని ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి అవకాశం ఉంది. ఆరోగ్యపరమైనటువంటి అంశాల పట్ల తస్మాత్ జాగ్రత్త. కీళ్ళు, ఎముకలు, కండరాలకు సంబంధించినటువంటి ఆరోగ్యపరమైనటువంటి అంశాల్లో కొన్ని సమస్యలు ఏర్పడేటువంటి అవకాశం ఉంది. వీటి పట్ల కూడా తస్మాత్ జాగ్రత్తగా ఉండటం చెప్పదగిన సూచన. ఆర్థికపరమైన అంశాల్లో ధనాన్ని సముపార్జించగలుగుతారు. కానీ అన్యాయకరమైనటువంటి పరిస్థితుల్లో మాత్రం ఖర్చు అయ్యేటువంటి అవకాశం ఉంది. సంతాన సౌఖ్యం, వారికి సంబంధించినటువంటి పరిస్థితుల కోసం
మీరు ఎంతో ప్రయత్నం చేస్తారు, వారు చక్కగా వృద్ధిలోకి వచ్చే అవకాశం కూడా కనపడుతుంది. ఆరోగ్యం, ఆర్థికం ఇలా చాలా విషయాల్లో మీనరాశికి ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఏ పరిహారాలు పాటిస్తే బాగుంటుందంటారు గురుగారు? విశేషంగా సీతా సమేత శ్రీరామచంద్ర స్వాముల వారి యొక్క పట్టాభిషేక మహోత్సవ చిత్రాన్ని ఇంటి ప్రాంగణంలో ఉంచి విశేషించి స్వామివారిని పాడకం, వడపప్పు ఈ రెండు కూడా నివేదన చేసి పూజించటం వల్ల అనవసరమైనటువంటి అపోహలు, అవాస్తవాలు, అపార్థాలు ఇవన్నీ పెరగకుండా భార్యాభర్తల బంధం అవ్వచ్చు, వ్యాపార సంబంధమైనటువంటి విషయాలు అవ్వచ్చు, అత్యంతం అనుకూలం అవ్వడానికి, ఆర్థికపరమైనటువంటి అంశాల్లో అన్ని రకాలైనటువంటి స్థితిగతుల్లో ముందుకు వెళ్ళడానికి కూడా అవకాశం ఉంది. కాబట్టి శ్రీరామచంద్ర ప్రభుల వారి యొక్క పట్టాభిషేక మహోత్సవాన్ని తీసుకుని ఇంటి ప్రాంగణంలో ఉంచి పూజించడం వల్ల ప్రత్యేకమైనటువంటి లాభాలు కలిగేటువంటి అవకాశం కనబడుతుంది. ఈ శ్రీరామ పట్టాభిషేకం యొక్క ఫోటో ప్రతి ఒక్కరు కూడా పెట్టుకోవచ్చు అంటారు కదా గురుగారు? ప్రతి గృహంలో కూడా మంగళకరమైనటువంటిదిగా చెప్పగలిగినటువంటి దైవికమైనటువంటి వస్తువు ఈ సీతారామచంద్ర ప్రభుల వారి యొక్క పట్టాభిషేకం. రామచంద్ర ప్రభుల వారి యొక్క నలుగురు సోదరులు, సీతా మహాసాధ్వి, అలాగే స్వామివారి యొక్క పాదాల చెంత ఉన్నటువంటి విశేషవంతమైనటువంటి హనుమ, ఇతర మహర్షులతో కూడినటువంటి ఈ చిత్రం ఎక్కడైతే ఉంటుందో అక్కడ సకల శుభాలు కలుగుతూ ఉంటాయని పెద్దలు చెప్తుంటారు. అందుకే కాబోలు వివాహాన్ని చేస్తూ ఉన్నటువంటి సందర్భంలో మనం చక్కగా సీతారామచంద్ర ప్రభుల వారి యొక్క పట్టాభిషేక మహోత్సవ చిత్రాన్ని మాత్రమే ఉంచి మనం వివాహాది క్రతువును మనం పూర్తి చేస్తూ ఉంటాం. ప్రతి ఇంట్లో కూడా పెట్టుకుని అనునిత్యం పూజించడం వల్ల మంచి ఫలితాలు తప్పకుండా కలుగుతాయి. ధన్యవాదాలు గురుగారు, నమస్కారం. జై వీరబ్రహ్మ జై గోవిందమాంబ జై. చూసారు కదండి, ఇది ఈ వారం గవ శాస్త్రాన్ని అనుసరించి గురుగారు తెలియజేసినటువంటి ద్వాదశ రాశి ఫలాలు, అలాగే వాళ్ళు పాటించవలసిన పరిహారాలు. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. నమస్కారం.